రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం చర్చ కులగణన గురించే. ఈ విషయంపై పూర్తిగా విశ్లేషణ చేయడానికి డాక్టర్ వక్లాభరణం కృష్ణమోహన్ రావు గారు మన ముందున్నారు. సార్ నమస్తే. నమస్తే కిరణ్. కేసీఆర్ గారు ఒక్కరోజు సమగ్ర కుటుంబ సర్వే ఆ రోజు చేసినారు. సో అప్పుడు 50% పైగా దాదాపుగా 51% బీసీలు ఉందని చెప్పి ఆనాడు ప్రభుత్వం చూపించింది. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత 50 రోజులు మేము కూడా సర్వే చేసినాం పర్ఫెక్ట్ అని చెప్తా ఉన్నారు. అసలు ఏ లెక్క ఎవరిది కరెక్ట్ అని చెప్తా ఉంటారు? రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి కారణంగా ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర అన్ని సామాజిక వర్గాల యొక్క లెక్కలు తగ్గిపోయినది అనేటువంటి విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. బాగా ప్రచారం చేయగలిగిండు ఆనాటి కేసీఆర్ గారు. ఇవాళ ప్రచారం ఏమి లేదు వీళ్ళది. కులగాని ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు, ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు రారో తెలియదు. అసలు ఇప్పుడు రాబోయేటటువంటి సర్పంచ్ ఎలక్షన్లైనా కనీసం వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి అవకాశం ఉందా? దానికోసం మీరు బలహీన వర్గాలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మేలు కొరకు మీరు చేసినప్పుడు మేము చేసిందే కరెక్ట్ అనేటువంటి దాని మీద మీరు పట్టుబట్టి ఉండడం ద్వారా ప్రయోజనం లేదు. గతంలో కేసీఆర్ గారి సమగ్ర కుటుంబ పాలన చూసుకుంటే ఇప్పటికి దాదాపుగా 20 లక్షల మందిని తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు బీసీని. 51% ఆ రోజు ఇతర సామాజిక వర్గాలు లేరు, మొత్తం ప్యూర్ బీసీలే. ఓకే, ఇతరు 46 హిందూ బీసీలని, 10% ముస్లిం బీసీలని చెప్తా ఉన్నారు. అవును, కులగణన పేరుతో అన్ని క్వశ్చన్స్ రేజ్ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సరైన పద్ధతి అంటారు అసలు? అంటే వాళ్ళు సోషియో ఎకనామిక్ పొలిటికల్ సర్వే చేయాలనేటువంటిది ఉన్నది. అంత ఇన్డెప్త్ గా అవసరం లేకుండే వాళ్ళు చాలా డీటెయిల్డ్ గా పోయింది. ఏమైపోయింది, సమన్వయం లేదు. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో మంత్రులకు తెలియదు, మంత్రులు ఏం చేస్తారో ముఖ్యమంత్రికి తెలియదు. కేసీఆర్ గారిని తిట్టాలి, కేటీఆర్ గారిని తిట్టాలి, లేకపోతే ఆ బీజేపీ తరఫున ఎవరైనా మాట్లాడితే వాళ్ళని తిట్టాలి, లేకపోతే అక్బరుద్దీన్ ఇంకోరో మాట్లాడితే వాళ్ళని